హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఈ స్లీవ్స్ ఏ విధంగా పెంచాను అనేది చూపించబోతున్నాను. ఇందులో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను. మనకు ఈ విధంగా బ్లౌజ్ అయితే షార్ట్ స్లీవ్స్తో ఉంది. దీన్ని నేను స్లీవ్స్ రిమూవ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. స్లీవ్స్ అయితే మనకు 6 ఇంచెస్ ఉంది. సో దీనికోసం నేను ఈ బార్డర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనకు 4 ఇంచెస్ బార్డర్. దీనికోసం మనం స్లీవ్స్ రిమూవ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి. ఈ స్ట్రేట్ లైన్ అనేది మనం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పీసెస్ అంటే 2 స్లీవ్స్ ఒకటేసారి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు స్లీవ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అయితే మనకు ఓపెన్ చేసినప్పుడు లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను కింది పార్ట్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు స్లీవ్ అయితే వస్తుంది. ఇప్పుడు సెంటర్లో మనము ఈ బార్డర్ని అయితే యూజ్ చేద్దాం. ఈ బార్డర్ని అయితే ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేయాలి. నేను ఇక్కడ ప్రింటెడ్ బార్డర్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎంబ్రాయిడరీ ఆర్ బ్రొకేడ్ లేదంటే బీడెడ్ లెస్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం సెంటర్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కింది వైపున ఉన్న పార్ట్ తీసుకొని దీన్ని మనము ఇది ఎంత ఉంది అనేది ఇక్కడ నేను మీకు మెజర్ చేసి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మనకు ఇది 2.5 ఇంచెస్ దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని మనం బార్డర్తోని ఈ విధంగా స్టిచ్ చేయాలి. రాంగ్ సైడ్స్ రెండు కూడా ఒకవైపు వచ్చే విధంగా ప్లేస్ చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు స్లీవ్ లెంత్ ఎంత పెంచాలి అనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీరు తీసుకునే లేస్ ఆరం బార్డర్ అనేది పొడవు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. నేను ఇక్కడ ఎల్బో స్లీవ్ కోసం 4 ఇంచెస్ లేస్ అయితే బార్డర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్లీవ్స్కి ఒకటేసారి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సినంత బార్డర్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే అది ఈ విధంగా ఫినిషింగ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఫోల్డ్ చేసి ఈ విధంగా స్లీవ్ పైన మనకు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్లీవ్కి పై పార్ట్ అనేది తీసుకొని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ వైపు వస్తుంది అనేది మార్క్ చేసుకోవాలి. లో కటింగ్ ఎటువైపు ఉంది అనేది. అండ్ దాని తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింది వైపున మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బార్డర్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి సెంటర్ దగ్గర మనము ఇందాక మార్క్ చేసుకున్న స్లీవ్ని ఈ విధంగా రెండు సెంటర్లకు కలిసే విధంగా పట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ నేను సెంటర్ నుండి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి అండ్ డబుల్ స్టిచ్ కూడా వేయాలి. ఇప్పుడు మనం ఇందాకట్లానే టాప్ స్టిచ్ అనేది స్లీవ్ పైన వేయాలి. బార్డర్ పైన కాదు, స్లీవ్ పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇదే విధంగా మనం ఇంకో స్లీవ్ని కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనము డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఈ బార్డర్ అనేది మనకు సెక్యూర్గా ఉంటుంది. తర్వాత మనకు ప్రాబ్లం అనేది రాదు. మీరు కావాలనంటే ఇక్కడ లైనింగ్ అనేది యూజ్ చేయవచ్చు. నేను లైనింగ్ యూజ్ చేయలేదు బార్డర్కి. సో ఈ విధంగా మనం స్లీవ్స్ అనేటివి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా స్లీవ్స్ షోల్డర్ దగ్గర నుండి జాయిన్ చేస్తామో అదే విధంగా మనం యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి బ్లౌజ్కి. సో ఈ విధంగా మనం స్లీవ్స్ అనేటివి జాయిన్ చేయాలి. మనం 2 స్లీవ్స్ కూడా
ఇదే విధంగా జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా మనం 2 స్లీవ్స్‌ని జాయింట్ చేసిన తర్వాత మనము స్లీవ్ లూజ్‌ని బట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ లైన్ దాకా మనము బ్లౌజ్ కంప్లీట్‌గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, మనకు స్లీవ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనము ఇది బ్లౌజ్ ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంది అనేది చూడ్డానికంటే ముందు ఇక్కడ నేను స్లీవ్ అనేది మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు స్లీవ్ అనేది 9 ఇంచెస్ అయితే వచ్చింది. సో, మనకు బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెక్స్ట్ వీడియోలో మీరు ఏ రీయూస్ చూడాలనుకుంటున్నారో, బ్లౌజ్ నెక్ రీయూస్ చూడాలనుకుంటున్నారా, స్లీవ్సా అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.